హలో అండ్ వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. ఒక చిన్న పని మీద బయటికి వెళ్తున్నాను. ఇంతకుముందు బయటికి వెళ్ళాలంటే చిన్న చిన్న వస్తువులు కూడా గుర్తుపెట్టుకొని తీసుకెళ్లాల్సి వచ్చేది. బట్ వీళ్ళు పెద్దగా అవుతున్న కొద్దీ థింగ్స్ నాకు ఈజీ అయిపోతున్నాయి. అమ్మయ్య, ఇంకా ఈ స్టేజ్ దాటేసాము అని అనిపిస్తుంది. బట్ అప్పుడే పెద్దగా అయిపోతున్నారా అని కూడా అనిపిస్తుంది నాకు. పిల్లలు చిన్నప్పుడు భలే క్యూట్గా ఉంటారు. చిన్న చిన్న చేతులు, చిన్న చిన్న కాలు. సో అవి దాచిపెట్టుకోవడానికి అని చెప్పి నేను ఒక ఫోటో ఫ్రేమ్ షాప్కి వచ్చాను, ఒక డిఐవై చేద్దామని చెప్పి. అది ఈ వ్లాగ్లోనే నేను మీకు చూపిస్తాను. వచ్చే దారిలో సిగ్నల్స్ దగ్గర కుక్కపిల్ల బొమ్మలు కనిపిస్తే తీసుకొచ్చాము. వీళ్ళిద్దరికి ఏజ్ గ్యాప్ ఎక్కువగా లేదు కదా, సో ట్విన్స్ లాగా చేస్తున్నారు. ఏదైనా సేమ్ సేమ్ కావాలి, సో అన్నీ కూడా 2 తీసుకురావాల్సి వస్తుంది. ఇవి ఎయిర్ ఫిల్డ్ ఉన్నాయి కదా, సో ఫ్యాన్ వేసినప్పుడు వాటంతా అవే వెళ్ళిపోతున్నాయి. జున్ను ఏమో వాటిని చూసి భయపడుతుంది, ఆర్యానేమో అవి వెళ్ళిపోతున్నాయి అని చెప్పి ఏడ్చుకుంటూ ఊరికే నా దగ్గర తీసుకొచ్చి ఇస్తున్నాడు. రేపు సండే హాలిడే అని చెప్పి లంచ్కి బిర్యానీ ప్లాన్ చేశాను. వచ్చేటప్పుడే చికెన్ తీసుకొని వచ్చాము. సో నైట్ మ్యారినేట్ చేసి పెట్టుకున్నామని అంటే నెక్స్ట్ డే బిర్యానీకి చాలా బాగుంటుంది. నేను దమ్ బిర్యానీ కోసం ప్రిపేర్ చేస్తున్నాను. ప్రాసెస్ చాలా ఈజీ, చూపిస్తాను మీకు. నేను అరకిలో చికెన్ తీసుకున్నాను. దాంట్లో సరిపడినంత కారం, ఉప్పు, పసుపు, ధనియాల పొడి, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇంకా పెరుగు వేసుకోవాలి. నేను నిమ్మకాయలు బల్క్లో తెచ్చుకున్నప్పుడు ఇలా జ్యూస్ అంతా స్క్వీజ్ చేసుకొని ఫ్రీజ్ చేసుకుంటాను. సో నేను ఇప్పుడైతే ఒక క్యూబ్ వేసుకుంటున్నాను. మెయిన్ ఇంగ్రీడియంట్ షాహీ బిర్యానీ మసాలా. ఇది వేసుకుంటే భలే టేస్ట్ వస్తుంది. బిర్యానీకే కాదు, మీరు ఎప్పుడైనా బగారా చేస్తే కూడా ఇది వేసుకోండి, చాలా బాగుంటుంది టేస్ట్. అంతే, ఇంకా ఎక్స్ట్రా ఇంగ్రీడియంట్స్ ఏమీ లేవు. ఇదంతా కూడా చక్కగా కలుపుకొని నార్మల్గా ఫ్రీజ్లో పెట్టుకోండి. ఫ్రీజర్లో పెట్టుకోవాల్సిన అవసరం ఏం లేదు. మా ఇంటికి దగ్గరలో ఉన్న వైష్ణవి ఫుడ్స్లో ఇలా పిండ్లు తెచ్చుకున్నాను. నా దోశ, ఇడ్లీ నాకు బోర్ కొట్టినప్పుడు ఇలా బయట నుంచి తెచ్చుకుంటాను. సో కేజీ 70 రూపీస్ అలా అమ్ముతారు. వీళ్ళు ఎక్స్ట్రా ఇంగ్రీడియంట్స్ ఏం వేస్తారో కానీ భలే టేస్టీగా ఉంటాయి. నేను 1 కేజీ ఇడ్లీ పిండి, 1 కేజీ దోశ పిండి అండ్ 1/2 కేజీ వడపిండి తెచ్చుకున్నాను. ఈరోజు బ్రేక్ఫాస్ట్కి పిల్లలకేమో ఇడ్లీ, మాకేమో దోశ. ఆల్రెడీ దోశ పిండి ఉన్నాక ఇడ్లీ ఎవరు తినాలనిపిస్తుంది చెప్పండి. సో 90s కిడ్స్కి దోశ అనేది ఒక ఎమోషన్ కదా. పిల్లలు ఫుడ్ ఇష్టంగా తినాలి అని చెప్పి నేను రకరకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటాను. సో ఇలా చిట్టి చిట్టి ఇడ్లీలు ఇచ్చినప్పుడు వాళ్ళు చాలా ఇష్టంగా తింటారు. పిల్లలకి చిన్నప్పుడే సెల్ఫ్గా తినడం నేర్పిస్తే మంచిది. ఎందుకంటే స్కూల్కి వెళ్ళిన తర్వాత వాళ్ళే ఈజీగా తినేస్తారు. స్టార్టింగ్లో వాళ్ళు తినడం నేర్చుకునేటప్పుడు ఇంట్లో కొంచెం మెస్ అవుతుంది. నాకైతే అసలు కింద ఫుడ్ పడిపోతుంటే ఫుల్ యాంగ్జియస్ అయిపోయేదాన్ని, బట్ కంట్రోల్ చేసుకునేదాన్ని. ఇప్పుడు మా జున్ను బ్రేక్ఫాస్ట్ అయినా లంచ్ అయినా అస్సలు కింద కొంచెం కూడా పడకుండా నీట్గా తింటుంది. బట్ ఇంట్లో వాళ్ళ నాన్న ఉన్నప్పుడు వాళ్ళ నాన్న తినిపించాలి, ప్యాంపరింగ్ కిడ్ కదా.
ఈరోజు మా బ్రేక్ఫాస్ట్ కోసం నేను ఎగ్ దోశ చేస్తున్నాను. నేను మీకు ఒక టిప్ చెప్తాను. ఆమ్లెట్ వేసుకునేటప్పుడు మామూలుగా ఎగ్ క్రాక్ చేసి ఉప్పు కారం వేశారనుకోండి, అది సరిగా కలవదు కదా. సో అందుకని ఫస్ట్ వాటర్ వేసుకొని దాంట్లో ఉప్పు కారం వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకొని అప్పుడు ఎగ్ క్రాక్ చేయండి. చాలా బాగా మిక్స్ అవుతుంది. ఇది మంచి టిప్, ఒకసారి ట్రై చేయండి. వీడు గుడ్ బాయ్. ఈ సోఫాని మేము రోజుకి ఒక 5-6 టైమ్స్ అయినా క్లీన్ చేస్తాము. ఇంతకుముందు మాకు గ్రే కలర్ సోఫా ఉండేది. సో ఇది కొత్త సోఫా ఏం కాదు. కొత్త సోఫా కొనే ధైర్యం కూడా ఇప్పుడు లేదు. సో పాత సోఫాని రిపేర్ చేయించామన్నమాట. సో దీన్ని బ్రాండ్ న్యూ లాగా చేసి ఇచ్చారు వాళ్ళు. గ్రే కలర్ చూసి చూసి బోర్ కొట్టింది అండ్ డస్ట్ కూడా చాలా క్లియర్గా కనిపిస్తుంది అనమాట. సో అందుకని కలర్ చేంజ్ చేసాము. ఈరోజు బిర్యానీతో పాటు ఎగ్ పులుసు కూడా చేస్తున్నాను. మ్యారినేట్ చేసిన చికెన్ ఒక అరగంట ముందైనా బయట పెట్టుకోవాలి. నేను ఒక 5 కప్పుల బాస్మతి రైస్ నానబెట్టుకున్నాను ఒక అరగంట సేపు. అవి నానేలోపు ఇంకో గిన్నె తీసుకొని సరిపడా వాటర్ వేసి అన్ని హోల్ స్పైసెస్ వేసేయాలి అండ్ కొంచెం ఉప్పు వేసుకోవాలి. నీళ్ళు బాయిల్ అయ్యేలోపు మనము ఆనియన్స్ ఫ్రై చేసుకోవచ్చు. మీరు దేంట్లో అయితే బిర్యానీ చేద్దాం అనుకుంటున్నారో ఆ గిన్నెని తీసుకొని దాంట్లో ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొంచెం ఎక్కువే పడుతుంది ఆనియన్స్ మంచి కలర్ రావాలి అంటే. సో విడివిడిగా చేసుకుంటూ ఆనియన్స్ని బాగా ఫ్రై చేసుకోండి. ఇది ఫుల్లోనే పెట్టి చేసుకోండి, చక్కగా కలర్ వస్తుంది. అవి ఫ్రై అవుతున్నప్పుడు మీరు పుదీనా కొత్తిమీర కూడా తీసి పెట్టుకోండి. సో ఇది హైలో ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా కలుపుతూ ఉండాలి. అండ్ మంచి కలర్ వచ్చినప్పుడు కొంచెం దగ్గర పడినప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసేయండి. ఎందుకంటే పూర్తిగా బ్లాక్ అయిపోయిన తర్వాత తీసారనుకోండి అప్పుడు చాలా బ్లాక్గా అనిపిస్తాయి. ఆనియన్స్ ఫ్రై అయ్యేలోపు మనకి వాటర్ కూడా బాయిల్ అవుతూ ఉంటాయి. సో మంచి కలర్ వచ్చే వరకు వెయిట్ చేసి మీరు నానబెట్టుకున్న బియ్యం వేసేయాలి. ఈ రైస్ అనేది మంచిగా ఉడకనివ్వాలి. ఒక 70% వరకు ఉడికిన తర్వాత మనం తీసి లేయర్స్ లాగా వేస్తాం అన్నమాట. సో అవి ఉడికేలోపు మనము చికెన్ తీసి మనము ఆల్రెడీ ఆయిల్ ఉంది కదా దాంట్లో కొంచెము ఆ ఆయిల్లోనే వేసేయండి. ఇవి మళ్ళీ మనము ఫ్రై చెయ్యము, డైరెక్ట్గా దమ్ చేస్తాం అన్నమాట. సో చికెన్ పీసెస్ అనేవి నేను కొన్ని మాత్రం కింద పెట్టుకున్నాను. సో దాని తర్వాత జాగ్రత్తగా చూసుకొని 70% మాత్రమే కుక్ అయిన రైస్ని ఫస్ట్ లేయర్ లాగా పీసెస్ మీద వేసేయాలి. ఫస్ట్ లేయర్ రైస్ వేసిన తర్వాత మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఆనియన్స్, పుదీనా, కొత్తిమీర వేసుకోవాలి. దీని తర్వాత మళ్ళీ సెకండ్ లేయర్ అంటే పీసెస్ వేసుకోవాలన్నమాట. మిగిలిన పీసెస్ విత్ గ్రేవీ దాంట్లో వేసేసుకోవాలి. ఆ పైన మనము సెకండ్ లేయర్ రైస్ వేసేస్తాము. దాని తర్వాత సేమ్ ప్రాసెస్ మళ్ళీ ఫ్రైడ్ ఆనియన్స్, పుదీనా, కొత్తిమీర వేసేసుకోవాలి. వీటి తర్వాత ఒక లెమన్ తీసుకొని ఫుల్ లెమన్ మనం స్క్వీజ్ చేసేసుకోవాలి దీంట్లో.
దాంట్లో ఆయిల్ ఆల్రెడీ ఉంది కాబట్టి మీకు తక్కువ అనిపిస్తే మళ్ళీ కొంచెం ఆయిల్ వేసుకోండి. అండ్ పైన చాలా లిటిల్ నెయ్యి వేసుకోండి. అండ్ మనకి అక్కడక్కడ కలర్ కనిపించాలి కదా, అందుకని ఒక చిటికెడు కలర్ వాటర్లో కలిపేసి దాంట్లో లాస్ట్లో యాడ్ చేసేసి మూత పెట్టేసేయండి. ఫస్ట్ ఇది ఒక 5 మినిట్స్ హై ఫ్లేమ్లో పెట్టాలి. ఆ తర్వాత సిమ్లో పెట్టేసి ఫస్ట్ ఐరన్ కడాయి పెట్టేసేయండి కింద, అది ఈవెన్గా కుక్ అవ్వడానికి. సో ఐరన్ కడాయి పెట్టిన తర్వాత మళ్ళీ ఒక 5 మినిట్స్ హైలోనే ఉండాలి. ఆ తర్వాత సిమ్లో పెట్టేసి 40 మినిట్స్ పాటు ఉడికించాలి. లాస్ట్లో ఎయిర్ ఎస్కేప్ అవ్వకుండా ఏదైనా బరువు పెట్టుకోవాలి మూత పైన. బిర్యానీ అయ్యేలోపు మనం గుడ్డు పులుసు కూడా ప్రిపేర్ చేసుకుందాము. ఈ కర్రీ ఇలానే చేయాలి అని ఏం లేదు, రకరకాలుగా చేస్తూ ఉంటారు గుడ్డు పులుసు చాలామంది. సో నా స్టైల్ ఏంటో నేను చూపిస్తాను. ఫస్ట్ జీలకర్ర మెంతులు ఇలా వేయించుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు అదే కడాయిలో మళ్ళీ ఆయిల్ తీసుకొని ఆనియన్స్ ఫ్రై చేసుకోవాలి. మా అత్తయ్య అయితే వితౌట్ ఆయిల్ ఆనియన్స్ని అలా ఫ్రై చేసేసి వేసేస్తారు, బట్ నాకైతే ఇలా ఇష్టము. ఇది యాక్చువల్లీ మా అత్తయ్య రెసిపీ అనమాట. సో ఫ్రై అయిన ఆనియన్స్ మిక్సీలో తీసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు వీటిలోనే అన్నీ యాడ్ చేసేసుకోవాలి. మీరు జీలకర్ర మెంతులు వేయించి పెట్టుకున్నారు కదా, అవి, పచ్చి ధనియాలు, మీరు ఎండు కొబ్బరి పౌడర్ లేకపోతే వేయించి దాంట్లో వేసేయాలి. నా దగ్గర పౌడర్ ఉంది కాబట్టి అలానే వేసేసాను. తర్వాత కారం, పసుపు, చింతపండు నానబెట్టుకుంటారు కదా, వాటిని అలాగే వేసేయాలి. అండ్ నానబెట్టుకున్న వాటర్ కూడా కొన్ని వేసి మిక్సీ పట్టుకోవాలి. మనం ఆల్రెడీ ఆనియన్స్ ఆయిల్లో ఫ్రై చేసాం కదా, అందుకే కొంచెమే నూనె తీసుకోండి. దాంట్లో జీరా, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని వాసన పోయేంత వరకు కొంచెం ఫ్రై చేసుకోండి. ఆ తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న గ్రేవీ వేసుకోవాలి. తర్వాత కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకోవాలి. మనము కొబ్బరి పొడి వేసాం కాబట్టి గ్రేవీ అనేది ఉడుకుతున్న కొద్దీ థిక్ అవుతుంది అన్నమాట. గ్రేవీ కొద్దిగా థిక్ అయినప్పుడు మనం కొంచెం కరివేపాకు అండ్ ఆల్రెడీ బాయిల్ చేసి పెట్టుకున్న ఎగ్స్ వేసుకోవాలి. ఇంకా గ్రేవీ థిక్ అయిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే. టైమ్ టు చెక్ ద బిర్యానీ. మీరు 40 మినిట్స్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేస్తారు కదా, వెంటనే ఓపెన్ చేయకండి. ఒక 15 మినిట్స్ అలాగే ఉంచేసి అప్పుడు ఓపెన్ చేసేయండి. చూడండి రైస్ ఎంత పర్ఫెక్ట్గా ఉడికిందో. అసలు బిర్యానీ అంటే పెద్ద కాంప్లికేటెడ్ చేసేస్తున్నారు, ఏవేవో ఇంగ్రీడియంట్స్ చెప్పేస్తూ ఉంటారు. చూడండి చాలా సింపుల్గా చేసుకోవచ్చు బిర్యానీ. ఈసారి మీరు ఇలా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో తప్పకుండా చెప్పండి. చాలా సింపుల్ ప్రాసెస్లో చూపించాను. సో మీకు నచ్చిందనే అనుకుంటున్నా. కింద అడుగు కొంచెం కూడా అంటకుండా ముక్కలు చూడండి ఎంత బాగా రోస్ట్ అయ్యాయో. బిర్యానీ వడ్డించడం మాత్రం చందు పనే, నీట్గా సైడ్ నుంచి నీట్గా తీస్తాడనమాట. అండ్ టేస్ట్ చేయడం ఫస్ట్ నా పని. బిర్యానీ అయితే టేస్ట్ ఆసమ్ ఉంది అసలు. ఈసారి తప్పకుండా దమ్ బిర్యానీ ఇలా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేసి చెప్పండి. లంచ్ అయిపోయిన తర్వాత ఇంకా ఫుల్గా రెస్ట్ తీసుకున్నాము. ఇది ఆల్మోస్ట్ 8 o'clock అనమాట నైట్. పిల్లలు ఇద్దరు కూడా తినేసి పడుకున్నారు. సో ఈ DIY ఇప్పుడు చేద్దామని తీసాను. ఈ ఫోటో ఫ్రేమే నేను అక్కడ కొనుక్కుంది. సో ఇది ఓపెన్ చేసి దీంట్లో ఒక చార్ట్ పేపర్ పెట్టేసి దాని మీద హ్యాండ్ ప్రింట్స్ వేస్తాము. యాక్చువల్గా అయితే ఇలాంటి ఆర్ట్ వర్క్స్కి ఐవరీ షీట్ అయితే చాలా బాగుంటుంది. బట్ ఇది అంటే అది అవైలబుల్లో లేదు కాబట్టి నా దగ్గర ఈ చార్ట్స్ ఉన్నాయన్నమాట ముందే. సో నార్మల్గా నేను వాటర్ వేసి ఏం డైల్యూట్ చేయను వాటిని కాబట్టి నార్మల్ చార్టే తీసుకుంటున్నాను. చార్ట్ పేపర్ అనేది ఎటు కదలకుండా నీట్గా ఒక సెల్లో టేప్తో సెక్యూర్గా చేసేస్తున్నాము. తర్వాత చందుకి హ్యాండ్ ప్రింట్స్ అనేది ఎలా రావాలని ఎక్స్ప్లెయిన్ చేశాను. సో నేను ఫ్యాబర్ క్యాజిల్ నుంచి వాటర్ కలర్స్ తెప్పించుకున్నాను. నేను పిల్లల హ్యాండ్ ప్రింట్స్ కూడా తీసుకుంటాను కాబట్టి నాన్ టాక్సిక్ సెలెక్ట్ చేసుకున్నాను. సో ఫ్యాబ్రిక్ పెయింట్ అలాంటిది కాకుండా నార్మల్గా వాటర్ కలర్స్ ఉంటాయి కదా, సో అది చూస్ చేసుకున్నాను అనమాట. సో దీంట్లో 6 కలర్స్ వచ్చాయి. వైట్ అండ్ బ్లాక్ మనం ఎలాగో యూజ్ చేయం కాబట్టి మిగతా 4 కలర్సే యూజ్ చేయాలి. సో చందుకి మాత్రం నేను బ్లూ కలర్ వేసేసాను ఫస్ట్.
ఫస్ట్ మా ఇద్దరి హ్యాండ్ ప్రింట్స్ అయిపోయిన తర్వాత పిల్లలతో పెట్టిద్దాం అనుకున్నాము. చందు హ్యాండ్ ప్రింట్ వేసినప్పుడు మధ్యలో కొద్దిగా గ్యాప్ లాగా వచ్చింది కదా, సో యాక్చువల్గా అది ఫిల్ చేద్దాం అనుకున్నాను కానీ అలాగే బాగుంటుంది అనిపించింది. మళ్ళీ జున్నుకి ఇలా చక్కగా కలర్ వేసేసి హ్యాండ్ ప్రింట్ వేయించాము. అస్సలు కదలకుండా చక్కగా పడుకొనే ఉందన్నమాట. ఆర్యతో మాత్రం హ్యాండ్ ప్రింట్ వేయించడం చాలా కష్టమైంది. అలా కలర్ ఇలా జస్ట్ స్టార్ట్ చేసాము, లేసాడనమాట. కానీ ఇంకా తప్పదు కాబట్టి ఒక్క జస్ట్ 2 minutesే కాబట్టి వేయించేసాము, అలాగే ఏడ్చినా కూడా. ఆర్యది కొంచెం షేప్ అనిపించకపోతే అలా కొంచెం టచ్అప్ చేశాను. అండ్ ఫైనల్లీ నేను అనుకున్న అవుట్పుట్ అయితే వచ్చింది. కొద్దిగా తేడా అయ్యింది, బట్ చాలా బాగుంది చూడ్డానికి. నా ప్లాన్ ఏంటంటే మా అందరి హ్యాండ్ ప్రింట్స్ పైన ఒక లవ్ సింబల్ రావాలి అని చెప్పి, సో పెయింట్ తీసుకొని అది కూడా వేసేస్తున్నాను. ఒక పర్మనెంట్ మార్కర్ తీసుకొని మా అందరి నేమ్స్ కూడా కింద మెన్షన్ చేద్దాం అనుకున్నాను. సో నార్మల్గా పేరెంట్స్ అంటే చందు కావ్య అని కాకుండా నాన్న అమ్మ అని రాస్తే బాగుంటుందేమో అని నాకు అనిపించి అలా రాశాను. పిల్లలవి మాత్రం నార్మల్గా నేమ్స్ రాసేసాను. నాకెందుకో లవ్ సింబల్ చుట్టూ ఒక అవుట్లైన్ వేస్తే బాగుంటుంది అని అనిపించింది. సో వేసిన తర్వాత లుక్ అయితే ఇలా ఉంది, చాలా చాలా బాగా వచ్చింది. పిల్లలు పుట్టినప్పుడు ఆల్రెడీ నాకు హాస్పిటల్లో ఫుట్ ప్రింట్స్ ఇచ్చారనమాట, అందుకని హ్యాండ్ ప్రింట్స్ మాత్రమే వేశాను. బయట ఇలాంటివి చేసుకోవాలంటే చాలా కాస్ట్ ఉంటాయి. అఫ్కోర్స్ అవి క్వాలిటీ కూడా అలాగే ఉంటాయి, బట్ ఇది కూడా ఓకే. నాకంత అసలు చెప్పాలంటే వాటికంటే ఇదే కలర్ఫుల్గా చాలా బాగా అనిపించింది. మా చందుకు కూడా చాలా చాలా నచ్చింది. సో ఇదైతే పర్మనెంట్ ప్లేస్ కాదు ఇది పెట్టడానికి, బట్ ప్రస్తుతానికి మాత్రం పెట్టాము. ఎలా అనిపించింది మీకు ఈ వీడియో? తప్పకుండా మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను. లాస్ట్ టైం ఒక 2-3 కామెంట్స్ వచ్చాయి. ఐ ఫెల్ట్ సో హ్యాపీ. సో ఇలాగే కామెంట్ చేస్తూ ఉండండి. అండ్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాము. అంతవరకు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ టిల్ ఎండ్, అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఆల్సో లైక్ అండ్ షేర్. థ్యాంక్ యూ సో మచ్. బాయ్ బాయ్.